పాఠకుల్ని ఆకట్టుకునేలా కథలు రాయాలంటే ఎంతో అనుభవం ఉండాలి. కానీ అవేవీ లేకుండానే తన కథతో ఎంతో మంది అమ్మాయిల ఆలోచనల్ని మార్చేసింది యువ రచయిత తానియా. 5వ తరగతిలోనే ది జర్నీ అనే పుస్తకాన్ని రాసి సాహితీ ప్రియుల మెప్పు పొందింది. 11 ఏళ్లకే పాపులర్ యంగ్ ఆథర్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకుంది ఈ ప్రతిభాశాలి. రచనతో పాటు శాస్త్రీయ సంగీతం, నృత్యం, క్రీడల్లోనూ ప్రత్యేకత చాటుకుంటున్న బెంగళూరు అమ్మాయితో చిట్ చాట్. 10-11 ఏళ్ల పిల్లలంటే మార్కులు, ర్యాంకుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. కానీ బెంగళూరుకు చెందిన తానియా బోయా మాత్రం 11 ఏళ్ల వయసులోనే ఒక పుస్తకం రాసింది. పుస్తకం రాయటమే కాదు, ఉత్తమ యంగ్ ఆథర్ ఆఫ్ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం మనతో తానియా బోయా ఉన్నారు. ఆమెను అడిగి ఈ పుస్తకం రాయడానికి గల కారణాలేంటి, ప్రేరేపించిన అంశాలు ఏంటి అనేది ఆమె మాటల్లోనే విందాం. తానియా, చెప్పండి అమ్మా, మీరు 11 ఏళ్ల వయసులో ది జర్నీ అనే బుక్ రాశారు కదా, ఆ బుక్ విశేషాలు ఏంటో చెప్పండి. ఒక అమ్మాయి ఎలా ఉండాలి, తను చిన్న వయసు నుంచి ఎలా బ్రేవ్గా ఉండాలి, మెచ్యూర్గా ఉండాలి, అలాంటి ఆస్పెక్ట్స్ని బట్టి ఈ సొసైటీకి అమ్మాయిలు ఎలా ఉండాలో వాళ్ళకి చెప్పడానికి నేను ఈ బుక్ రాశాను. బుక్లో అంటే ఏమేమి పాత్రలు ఉంటాయి, ఆ పాత్ర వివరాలు కొంచెం. ఈ బుక్ మొత్తం ఒక అమ్మాయి, రూప అనే అమ్మాయి పైన ఉంది. దీంట్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ పేరెంట్స్, తన ఫ్రెండ్స్, కిడ్నాప్ చేసేవాళ్ళు, తనని కొంచెం అవమానించే వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే 5వ తరగతిలో నువ్వు ఈ బుక్ రాసావు కదా, అసలు ఈ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది? ఎవరి ద్వారా ఈ బుక్ రాయడానికి ముందుకెళ్ళాను? మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఈ బుక్ రాశాను సార్. ఇలాంటివన్నీ తెలిసింది నాకు ఈ న్యూస్ పేపర్స్, న్యూస్ చూడడం వల్ల, సినిమాలు, ఇలాంటి వాటి వల్ల. మీ బుక్కి ద పాపులర్ యంగ్ ఆథర్ ఆఫ్ అవార్డు వచ్చింది కదా 2023లో. ఆ అవార్డు వచ్చినప్పుడు ఏమనిపించింది, ఎలా ఉంది? ఈ బుక్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అనిపించింది సార్. అంటే ఇంత పాపులర్ అవ్వడం వల్ల చదివి అమ్మాయిలకి ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తుంది అనుకున్నాను. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, ఆ వివరాలు కొంచెం. నేను బెంగళూరు ది బ్రిగేడ్ స్కూల్లో చదువుతున్నాను సార్. నేను 8th గ్రేడ్లో ఉన్నాను ఇప్పుడు. మీ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ వివరాలు చెప్పు. నాకు ఒక చెల్లెలు ఉంది, నాయిషా. ఇంకా మా పేరెంట్స్ సునీత, ఇంకా నూర్ బాషా, మా అత్త షకీలా సార్. అమ్మ నాన్న నిన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? చదువునే కాకుండా నన్ను వేరే డాన్స్, మ్యూజిక్, వయలిన్, ఇంకా బుక్ రైటింగ్, రీడ్ చేయడం, ఇలాంటి చాలా యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేస్తారు. నువ్వు రాసిన ది జర్నీ బుక్కి మంచి ఆదరణ లభించింది, అందరూ కూడా మెచ్చుకున్నారు కదా. అంటే మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ బుక్స్ రాయటం కానీ అటువైపు ఏమైనా అడుగులు వేస్తున్నావా? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఈ బుక్ రీడింగ్, రైటింగ్ పైన. కానీ ఇప్పుడు నేను అరంగేట్రం చేయబోతున్నాను భరతనాట్యంకి. ఈ ప్రాక్టీస్లో నాకు టైం రావట్లేదు, దాని తర్వాత చేస్తాను. ఇప్పుడు నువ్వు భరతనాట్యం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు, ఎక్కడ సాధన చేస్తున్నావు, ఆ వివరాలు? నేను 8.5 years నుంచి నేర్చుకుంటున్నాను సార్ భరతనాట్యం. బెంగళూరులోనే నృత్యతి స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో నేర్చుకుంటున్నాను. మా గురువు గారు విదూషి స్మృతి వారియర్. ఇప్పుడు ఈ డ్యాన్సే కాకుండా ఇంకా నువ్వు సంగీతంలో అంటే ఏమేమి నేర్చుకున్నావు, ఆ వివరాలు? నేను వయలిన్ నేర్చుకున్నాను. ఇంకా యుఎస్లో ఉన్నప్పుడు జిమ్నాస్టిక్స్, బాలే, టైక్వాండో నేర్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా కొన్నేళ్ళు కరోనాలో ఉన్నప్పుడు నేను కూచిపూడి కూడా నేర్చుకున్నాను. ఇటు సంగీతం, అటు నాట్యం, ఇటు స్పోర్ట్స్, ఈ మూడిట్లో బాగా ఇష్టమైనది ఏది, దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తాను? నేను డాన్స్కి ఎక్కువ సమయం కేటాయిస్తాను. నాకు డాన్స్ పైన ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది, కానీ నేను వేరే వాటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఈ చదువుకునే వయసులో అంటే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, ఆ స్కూల్లో సిలబస్ కావచ్చు, హోంవర్క్ చాలా ఉంటుంది. ఒక స్టడీస్ని ఇటువైపు స్పోర్ట్స్, సంగీతం ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? దీని వెనక ఎవరు సపోర్ట్ ఉంది? నేను అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఫస్ట్ వచ్చిన వెంటనే హోంవర్క్, తర్వాత చదువు, తర్వాత డాన్స్, తర్వాత వేరే వేరే యాక్టివిటీస్ పైన సమయం కేటాయిస్తాను. ఇప్పుడు నాన్నగారు కానీ అమ్మగారి సహకారం ఎలా ఉంది? నువ్వు ఈ అన్ని రంగాల్లో చక్కని ప్రతిభ చూపుతున్నావు కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు నన్ను ఎక్కడ కాంపిటీషన్కి ఉన్నా ఎంకరేజ్ చేసి వాళ్ళే తీసుకెళ్ళి ఎంకరేజ్ చేస్తారు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి, ఏం కావాలనుకుంటున్నావు? నేను డిఫెన్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను, ఎయిర్ ఫోర్స్ వైపు.
దానికోసమే ఇప్పుడు చూస్తున్నాను. యంగ్ రచయితగా నీకు చక్కని పేరు వచ్చింది కదా, దాన్ని నిలుపుకునేందుకు అంటే మంచి మంచి బుక్స్ రాయాలనుకుంటున్నావా? ఎలాంటి బుక్స్ రాయాలనుకుంటున్నావు? నేను సొసైటీకి ఇంపాక్ట్ అయ్యే బుక్సే రాద్దాం అనుకుంటున్నాను, వేరే వాళ్ళకి తెలిసేటట్టు. అవి కొంచెం పాపులర్ అయ్యి వేరే వాళ్ళు చదివి వాళ్ళకి అర్థమయ్యేటట్టు అలానే రాద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇన్ని రంగాల్లో రాణిస్తున్నావు కదా, మీ స్నేహితులు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్ టీచర్స్, వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? మా స్కూల్ టీచర్స్ కూడా మాకు ఏం కాంపిటీషన్ ఉన్నా దానికి ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు ఈ కాంపిటీషన్ ఉంటే వెళ్ళమంటూ వాళ్ళే కొన్నిసార్లు చెప్తారు కాంపిటీషన్ ఉందని. మరి మా ఫ్రెండ్స్ కూడా ఏ కాంపిటీషన్ ఉన్నా వాళ్ళు కూడా కొన్నిసార్లు మాతో వస్తారు, అలా చాలా ఎంకరేజ్ చేస్తారు. సో మనతో తానియా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం చేసుకున్నాం. అమ్మ చెప్పండి, తానియా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? ఇప్పుడు ఈరోజు రచయితగా, అదేవిధంగా క్రీడాకారిణిగా, అదేవిధంగా సంగీత కళాకారిని కూడా రాణిస్తుంది. ఎలా అనిపిస్తుంది? తానియా చిన్నప్పుడు నుంచే మేము ఏం చూసామంటే ఒక 11 months ఏజ్లోనే ఎంత బాగా డ్యాన్స్ చేయడం, జస్ట్ ఉన్న బీట్కి మ్యూజిక్కి అనేది అబ్జర్వ్ చేసి తను డాన్స్లో బాగా రాణిస్తుందేమో అని చెప్పి మాకు కూడా ఇంట్రెస్ట్తో తనని స్టార్ట్ చేయడం జరిగిందండి. చిన్న ఏజ్ నుంచే, అంటే ఏ విధమైన ప్రాక్టీస్ అట్లాంటిది ఏం లేకుండా సొంతగా నేర్చుకుంటూ బాగా చేసేది. దాంతోపాటు ఎప్పుడు కొంచెం టైం దొరికినా పెయింటింగ్ వేయడం, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్, ఏదో ఒకటి. బుక్ రీడింగ్ చిన్నప్పటి నుంచి మంచి అలవాటు ఉంది. బర్త్డేకి కూడా ఇప్పుడు కూడా బుక్సే గిఫ్ట్గా అడుగుతుంది. అట్లా అన్ని రంగాల్లో ఉంది. ఇంకా అథ్లెటిక్స్ అనేది తను ముందు నుంచి మంచి స్ప్రింటర్గా కానీ, లాంగ్ జంప్లో కానీ, అలా స్కూల్లో అన్నిట్లో, ఫుట్బాల్లో తనకి వన్ ఆఫ్ ద అదర్ ఫేవరెట్ స్పోర్ట్ ఫుట్బాల్, అట్లా అన్నిట్లోనూ రాణిస్తూ ఉంది. పిల్లలకి చదువు ఒక్కటే కాకుండా ఇట్లాంటి ఏదో ఒక ఆర్ట్ ఫాము, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో ప్రోత్సహిస్తూ ఉండడం వలన వాళ్ళకి మంచిగా ఆటోమేటిక్గా అకాడమిక్స్లో కూడా వాళ్ళు బాగా రాణిస్తారనేది నమ్మకం. అది తాన్యాలో కూడా చిన్నప్పటి నుంచి చూసాం. తను స్పోర్ట్స్లో కానీ, ఈ బుక్ రీడింగ్లో కానీ, బుక్ రైటింగ్లో కానీ, డ్యాన్స్లో, భరతనాట్యం, కూచిపూడి, వీటిల్లో చాలా వరకు ఇప్పటి వరకు చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫ్రెండ్స్లో కానీ, ఒక ఫ్యామిలీలో కానీ, స్కూల్లో కానీ ఒకరు ఇట్లా ఏదో ఒక ఆర్ట్ ఫామ్లో ఉంటే మిగిలిన పిల్లలు కూడా అది చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది డాన్స్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. భరతనాట్యం, కూచిపూడి, వేరే ఆర్ట్ ఫామ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, అట్లా ప్రతి దాంట్లో ఇంకా ఇంకా ఇన్స్పైర్ అయ్యి చిన్నపిల్లల దగ్గర నుంచి 2 years నుంచి నేను తానియా అక్కలాగా చేస్తాను, తానియా అక్కలాగా నేర్చుకుంటాను, అట్లా ఇన్స్పైర్ అయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఆర్ట్ ఫామ్ అనేది ఏదో ఒక ఆర్ట్ పిల్లలకి చాలా వాళ్ళలో ఉన్న క్రియేటివ్ స్కిల్స్, ఆ సృజనాత్మకతని బయటికి తీసుకొచ్చే విధంగా చాలా సహాయపడుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. మీరు చెప్పండి, ఒక తండ్రిగా, అంటే తానే 11 ఏళ్ళకే రచయితగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది కదా, ఏమనిపించింది అప్పుడు? ఎలా ఫీల్ అయ్యారు? తానియా మొదటి నుంచి చాలా సోషలైట్, కొత్త పాత అనే భేదం లేకుండా వెంటనే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ నేపథ్యం, వాళ్ళ నడవడిక, వీటిని అబ్జర్వ్ చేయడము, ఇవి తనకి చిన్నప్పటి నుంచి ఉండడం మేము గమనిస్తూ వచ్చాము. మేము ఇది కాలేకపోయాము, నువ్వైనా చెయ్యి అనే విధానం కానీ, నువ్వు ఇదైతేనే బాగుంటుంది అనే ఒక రకమైన స్ట్రెస్కి గురి చేయడం కానీ మాకు ఫస్ట్ నుంచి లేదు. తను ఏ మార్గం ఎంచుకుంటే ఆ మార్గం సరైందా కాదా అనే గైడ్ లైన్సే కానీ బలవంత పోకడలో కానీ ఆ రకమైన ధోరణి మాలో లేదు. తను కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే, మేము ధనవంతుల ఫ్యామిలీ నుంచి రాలేదు, ఈ పద్ధతులు, ఈ విధానాలు తన ఫ్రెండ్స్లో కానీ చిన్న పెద్ద తరతమ భేదం లేకుండా వాళ్ళందరితో కలిసిపోయే నేపథ్యంలో నుంచే ఈ ద జర్నీ బుక్ పుట్టుకొచ్చిందని మాకైతే అనిపిస్తూ ఉంటుంది. పిక్చర్స్, పేపర్స్లో చదివే ఆర్టికల్స్ కానీ, ఏదైనా కానీ దానికి రిలేటెడ్ కానీ, అట్లే ద జర్నీలో కూడా నిస్సహాయంగా ఉన్న పరిస్థితుల్లో నుంచి అమ్మాయిని ఎట్లా బయటపడేయాలి, ఈ సమాజానికి అమ్మాయిల యొక్క ధైర్యాన్ని ఎట్లా చూపించాలి, ఎవరి సహాయము అందని పరిస్థితుల్లో కూడా తనకు తాను ఎట్లా బయటపడి ఏదో ఒకటి తన జీవితంలో సాధించి తనకంటూ ఒక గుర్తింపుని తనకు తాను తెచ్చుకునే స్టోరీ వైపుకి తన ప్రయాణం పోయిందంటే, తను ముందు మెసేజ్ ఈ సొసైటీకి ఇంకా ఇవ్వడానికి అది చాలా ప్రోత్సాహదిశగా కోరుకున్నట్టుగానే మా బిహేవియర్. అట్లే డ్యాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అథ్లెటిక్స్, స్కూల్లో జరిగే యాక్టివిటీస్లో కంపల్సరీ పార్టిసిపేషను. ఇప్పుడు భరతనాట్యంలో బెంగళూరులో అరంగేట్రం ఇవ్వబోతూ ఉంది, అదొక పెద్ద అచీవ్మెంటు. మా ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఎవరికి అటువంటి అవకాశం రాలేదు, తనే మొట్టమొదటి
అరంగేట్రం చేయబోతున్న అమ్మాయి. సొసైటీ నాకేమి ఇచ్చింది అనేది కాకుండా తను ఈ దేశానికి ఏమైనా ఇచ్చే పరిస్థితుల్లో రాణిస్తే మాకంటే సంతోషించే వాళ్ళు ఈ భూమి మీద ఉండరనే మా ప్రగాఢ విశ్వాసం. బెంగళూరులో పుట్టి అమెరికాలో పెరిగినప్పటికి కూడా మూలాలు మర్చిపోలేదు తానియా బోయా. ఆ జర్నీ బుక్ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి పుస్తకాలు రాస్తానని, అదేవిధంగా మనమైన సంప్రదాయకరమైనటువంటి సంగీతము నృత్యంలో కూడా రాణిస్తూ ముందుకు సాగుతానని కూడా చెప్పి తానియా చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.